ప్రభునేశ్వర నామంలో ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నా యొక్క వందనాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆ యొక్క ప్రభు కృప వల్ల మీరంతా సంతోషంగా ఉన్నారా? మీరంతా సంతోషంగా ఉండాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో చూసినటువంటి హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు కూడా నా యొక్క నమస్కారాలు. అయితే ఈ విధంగా నేను మీ ముందుకు గల కారణం ఏంటంటే, హిందూ జనశక్తి అనే ఒక ఛానల్ నుండి లలిత్ కుమారు బైబిల్ వాక్యాలు వక్రీకరిస్తూ, అదేవిధంగా ఓబీసీసీ ఛానల్ యొక్క అనీ జాన్సన్ గారిని తీవ్రంగా విమర్శిస్తూ బైబిల్పై కొన్ని దుర్భాషలు ఆడుతూ కూడా వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఒక మంచి కౌంటర్ వీడియో చేయాలని ఉద్దేశించి ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా సరదాగా కూడా మీకు ఉంటుందని నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి ఓపిక్గా ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలనేది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే ఆయన చాలా విషయాలు ప్రస్తావించారు. మతం మారితే దేశభక్తి పోతుంది, మతం మారితే జాతీయవాదం పోతుంది, మతం మారితే ఇంకా చాలా చాలా పోతాయని చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు. అందులో అంబేద్కర్ లాంటి మహాశైలు కూడా ఉన్నారు. మతం మారితే దేశభక్తి పోతుంది అని చెప్పి కొంతమంది మహాశైలు, అందులో అంబేద్కర్ గారు చెప్పినట్లుగా ఆయన మాట్లాడారు. ఈయన మాట్లాడిన విషయం ఏంటంటే, క్రైస్తవులకు వెళ్తే కనుక ఆ దేశభక్తి పోతుంది అని ఈయన చెప్పదలిచాడండి. అయితే అంబేద్కర్ గారు ఎక్కడన్నారు ఆ మాట అనేది స్పష్టమైన ఆధారం ఇస్తే బాగుండేది, కానీ ఆధారాలు ఇవ్వకుండా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సరే, అయితే మతం మారితే దేశభక్తి పోతుంది అని చెప్పి ఏదైతే మాట్లాడారో, అంబేద్కర్ గారు నేను పొగిడాడు కదా, ఇప్పుడు దాకా అంబేద్కర్ గారు నేను పొగిడాడు కదా, మరి అదే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తగలబెట్టిన వాళ్ళు ఎవరు? ఇగో చూడండి, మీకు స్క్రీన్ పెడతా ఉన్న ఫోటో. ఇలాగ వీళ్ళ రాజ్యాంగాన్ని తగలబెడతా ఉంటారు. అదేవిధంగా రాజ్యాంగాన్ని అగౌరవంగా చాలా సందర్భాల్లో మనువాదులు అందరూ మాట్లాడుతూ ఉంటారు. మనం ఈ మధ్యకాలం కూడా వీడియో చూస్తాం, రాజ్యాంగమా మన మాట అనకూడదు, అలాగా రకరకాలుగా దుర్భాషలు కూడా ఆడుతూ ఉంటారు. ఎందుకంటే రాజ్యాంగం సెక్యులర్ సమానత్వం ఇచ్చింది. ఈ సమానత్వాన్ని సహించలేరు. మనం ఏదైతే రాజ్యాంగం ఇచ్చినటువంటి మత స్వేచ్ఛ హక్కుని ఉపయోగించుకుంటూ స్వార్థ చేస్తూ ఉంటే అందులో కూడా ఆపేస్తూ ఉంటారు. మనం అప్పుడు మాకు పర్మిషన్ అంబేద్కర్ గారు ఇచ్చారు, ఆర్టికల్ 25లో ఉంది అని చెప్పి మాట్లాడినప్పుడు వీళ్ళకి రాజ్యాంగం పట్ల ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించరండి. అంబేద్కర్ గారిని గౌరవించినట్టు నటిస్తారు, కానీ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఈ విధంగా తగలబెట్టారు. తగలబెడుతూనే ఉంటారు. వాళ్ళకి ఇంటర్నల్గా రాజ్యాంగం ఉండకూడదు, మనువాదం రావాలి, ఈ రాజ్యాంగం మారాలని ఖచ్చితమైనటువంటి ఒక భావన అనేది వాళ్ళు వ్యక్తపరుస్తూనే ఉంటారు కొన్ని సందర్భాల్లో. అదేవిధంగా గాంధీ గారిని, మరి దేశభక్తుడైనటువంటి స్వతంత్ర సమయుడైనటువంటి మన గాంధీ గారిని, బాపూజీ గారిని కూడా వాళ్ళు మనువాదులు ఏం చేస్తూ ఉంటారంటే, చూడండి ఈ విధంగా ఆయన ఒక దిష్టి బొమ్మని పెట్టి గన్నుతో పేలుస్తూ ఆయన రక్తం కాల్చినట్లుగా, అతన్ని చంపడమే మంచి పని అన్నట్లుగా గాడ్సేని పూజిస్తూ ఉంటారు. మరి ఇదే దేశభక్తి? దేశ స్వతంత్రం కోసం కష్టపడేటువంటి గాంధీజీ గారిని అవమానిస్తారు. అదేవిధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాగా అవమానించే వాళ్ళు దేశభక్తి కలిగి ఉన్న వాళ్ళ? ఇప్పుడు దీని ప్రకారంగా మతం మారితే దేశభక్తి పోద్దని మాట్లాడిన వాళ్ళు, మతం కలిగినటువంటి వాళ్ళు, మీరు దేశభక్తి కలిగి ఉన్నారా? మతం పేరుతో మీరు దేశభక్తిని చాటుతున్నారా? దేశభక్తిని నాశనం చేస్తూ ఉన్నారా అనేది నా సూటి ప్రశ్న అండి. అదేవిధంగా అంబేద్కర్ గారు ఇంతగా గౌరవిస్తూ ఉన్నారు కదా, మరి అంబేద్కర్ గారికి హిందుత్వం పట్ల గౌరవం భావం ఉందా అనేది గమనిస్తే, ఆయన రిలీజ్ ఇన్ హిందూయిజం అని చెప్పి హిందూ మతంలో చిక్కుముడులు అనే ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. అందులో ఆయన తీవ్రంగా రాముడిని, కృష్ణుని పట్ల ఆయన చాలా విమర్శనాత్మక ధోరణిలో ఆయన చాలా వ్యతిరేకతను చూపిస్తూ ఆ యొక్క రిడిల్స్ ఇన్ హిందూయిజం పుస్తకంలో రాయడం జరిగింది. రాముడి, కృష్ణుని సంబంధించిన విషయాలని చెప్పి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఇక రిడిల్స్ ఇన్ హిందూయిజం అనే ఒక బుక్ అంబేద్కర్ రాశారు. మరి దీని ప్రకారంగా చూస్తే ఆయనకి హిందుత్వంలో ఉన్నటువంటి రాముడు, కృష్ణుని పట్ల ఎలాంటి భావన ఉంది అనేది కూడా మరి అంబేద్కర్ గారిని కలిపేసుకుంటూ, మరి ఆయన అడ్డం పెట్టుకొని మళ్ళీ మన దేశం పట్ల ఏదో మనువాదం తేవాలనే ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో మరి అంబేద్కర్ గారు కలుపుకుంటున్నారు కదా. మరి ఆయన రాసినటువంటి రిడిల్స్ ఇన్ హిందూయిజం అనే పుస్తకం ఏదైతే ఉందో దానికి జవాబు చెప్పగలరా మీరు? దాని పట్ల మీరు జవాబు చెప్పరు. ఆయన రాముడి పట్ల, కృష్ణుడి పట్ల రాసిన విషయాల పట్ల మీరు జవాబు చెప్పరు. ఈ రిడిల్స్ ఇన్ హిందూయిజం అనే ఒక బుక్ తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. ఇది ఇంకా మీరు కలిగి లేకపోతే కనుక దాని తాలూకు పీడిఎఫ్ లింక్ అనేది నేను ఇస్తాను, నాకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. దాని మీద క్లిక్ చేయండి, మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. నా యొక్క డ్రైవ్లో ఉంటుంది, దాన్ని లింక్ ఇస్తాను, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, చదవండి, చాలా బాగుంటుంది. ఆయన చాలా విషయాలు రాశాడు, సింధు నగర్ గురించి, అంటరాంతరం గురించి, చరిత్ర గురించి మాట్లాడుతూ, హిందూ గ్రంథాల గురించి మాట్లాడుతూ చాలా విషయాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. తప్పనిసరిగా చదవాల్సిన బుక్. రిడిల్స్ ఇన్ హిందూయిజం రాయడం జరిగినటువంటి అంబేద్కర్ గారిని కలుపుకుంటా ఉన్నారు కదా, మరి ఆయన రాసిన ప్రశ్నలకి మీరు జవాబు చెప్పాలి. నెక్స్ట్ క్లిప్పింగ్ ప్లే చేస్తాను చూడండి. వీడికి మనం పెట్టిన పేరు ఏంటంటే, పేరు కాదు, వాడి పేరుకి మనం చెప్పిన అర్థం ఏమిటి అంటే,
మరుగుదొడ్డి పుత్ర. సో ఈ మరుగుదొడ్డి పుత్రుడు తన పేరుకి మరుగుదొడ్డి అనేది ఏ కారణంగా వచ్చింది అని చెప్తూ ఇంతవారు వీడియో చేశాడు. ఆ ఇంతవారు వీడియో చేస్తున్న సమయంలో వాడు చెప్పిన మాటలు ఏంటంటే, ఈ మరుగుదొడ్డిని 15వ శతాబ్దంలో, క్రీస్తు శకం 15వ శతాబ్దంలో జాన్ హ్యారింగ్టన్ అనే ఆయన కనిపెట్టాడు. అప్పుడే నుంచే ఇది వచ్చింది. ఎరా ఒక క్రైస్తవుడు కనిపెట్టిన మరుగుదొడ్డిలో మీరు వెళతా ఉన్నారు, మీ సనాతన ధర్మం మీకు ఏం నేర్పిందిరా, చెట్టు చాటుకెళ్ళి డొర్రంట నేర్పిందా అని వెరైటీగా వాగాడు. హనీ జాన్సన్ గారిని ఎదుర్కోలేక, ఆయన చూపించేటువంటి గ్రంథ ఆధారాలకి జవాబు చెప్పలేక ఆయన మీద ఈ విధంగా పడి ఏడుస్తూ ఉంటారు. సిద్ధాంతపరంగా ఎదుర్కోలేక ఈ విధంగా పర్సనల్ దాడి అనేది చేస్తూ ఉంటారు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. జాన్సన్ అనే ఒక పేరుని ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఇంగ్లీష్ డిక్షనరీలో కానీ లేకపోతే గూగుల్ ట్రాన్స్లేషన్లో కొట్టి మరుగుదొడ్డి వచ్చింది కాబట్టి హనీ జాన్సన్ గారిని వీళ్ళు మరుగుదొడ్డి అని ఎక్కిరిస్తూ ఉంటారు. నిజానికి హనీ జాన్సన్ గారు ఏదైతే పేరుందో, జాన్సన్ అనే పేరు అయితే ఉందో దాన్ని మనం ఎలా చూడాలంటే, జాన్సన్ అనే పేరు బైబిల్కి సంబంధించింది. బైబిల్ సంబంధించిన వచ్చినప్పుడు బైబిల్ నుండి దాని అర్థం ఏంటని చూడాలి, బైబిల్లో దాని అర్థం ఏంటని చూడాలి. అంతేకాని డిక్షనరీలో అక్కడక్కడ చూడితే అర్థం కాదు. డిక్షనరీలో ఏ విషయాల గురించి రాబడిందంటే, జాన్సన్ అనేసరికి ఆయన పేరు ఎందుకు మరుగుదొడ్డిని వస్తుందంటే కనుక, మరుగుదొడ్డి జాన్సన్ అనే వ్యక్తి కనుక్కున్నాడు కాబట్టి, మరుగుదొడ్డిని జాన్సన్ అనే వ్యక్తి కనుక్కున్నాడు కాబట్టి జాన్సన్ అంటే అర్థము మరుగుదొడ్డిగా మనకి వస్తూ ఉంటుంది. కానీ నిజానికి అది బైబిల్ పేరు కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి అర్థం ఏంటని చూడాలి. జాన్సన్ ఏదైతే ఈ మరుగుదొడ్డి కనుక్కున్నటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో వచ్చిన వ్యక్తి, కానీ జాన్సన్ అనే పేరు ఎప్పటి నుండో ఉంది బైబిల్. మనకి బాప్టిజం ఇచ్చే యోహాన్ ఉన్నాడు, చాలామంది యోహాన్లు ఉన్నారు మనకి జాన్లు. కాబట్టి అప్పటి పేరు యొక్క అర్థం ఏంటని చూడాలి, మనం మూలాన్ని చూడాలి. మూలాన్ని చూడకుండా పైపైన వెతుకుతూ దానికి సునకానందం పొందుతూ ఉన్నారు వీళ్ళు. దాని గురించి చెప్పినా కూడా వీళ్ళకి బుద్ధి రావట్లా. దాని గురించి మనం మూలంలో అర్థం ఏంటని చూస్తే కనుక, జాన్ అని అంటే అర్థం ఏంటంటే కనుక జెహోవా హ్యాస్ బీన్ గ్రేసియస్, జెహోవా హ్యాస్ బీన్ గ్రేసియస్ అని వస్తుంది మన గూగుల్లో చూస్తే కనుక. దాని అర్థం ఏంటంటే కనుక యెహోవా దయగలవాడు. జాన్ అంటే అర్థము యెహోవా దయగలడు అని అర్థం. జాన్సన్ అంటే అర్థం ఏంటంటే ఆ యెహోవా యొక్క దయగలిగినటువంటి యెహోవా యొక్క కుమారుడు అని అర్థము. కాబట్టి ఈ విధంగా చూడాలి, అంతేగాని మూలంతో సంబంధం లేకుండా చూస్తుంటారు. మళ్ళీ వీళ్ళు మనం ఏదైనా హిందూ గ్రంథాల గురించి ప్రశ్నించినప్పుడు మూలం చూపించండి, శ్లోకం చూపించండి మాట్లాడతారు. మళ్ళీ మూలాలు చూడాలని మాట్లాడే మీరు మూలం ఏంటి చూడాల్సిన అవసరం లేదా మీకు? ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేకుండా అలాగే మాట్లాడుతూ ఉన్నారు. సునకానందం హనీ జాన్సన్ చూపించినటువంటి లింగమర్మం కానీ, అంత త్రేతాయుగులు కలిగి మానవుడు కానీ, ఈ స్త్రీ డ్రామా రాజ్యం కానీ ఏదైతే ఉన్నాయో అందులో ప్రశ్నలకు జవాబు చెప్పుకోలేక ఇలాగా సునకానందం పొందుతూ ఉన్నారు సిద్ధాంతపరంగా పోరాడకుండా. సరే అయితే ఏదైతే హనీ జాన్సన్ గారి మరుగుదొడ్డి పుత్రాలు పదే మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళకి కూడా షాక్ తగిలే విధంగా, వీళ్ళకి కూడా మరి బాధ కలిగే విధంగా నేను ఒక విషయం చెప్పాలని ఆశపడతా ఉన్నా. ఏదైతే ఈ లలిత్ కుమార్ పెట్టుకున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో అది హిందూ జనశక్తి అని పేరు పెట్టుకున్నాడు. మరి హిందూ అంటే అర్థం ఏంటి? హిందూ అంటే అర్థం ఏంటో చిన్నజీరి స్వామి గారు చెప్పారు. ఒకసారి చూడండి, నా క్లిప్పింగ్ ప్లే చేస్తాను. నిన్న మొన్న వచ్చి ఎవరో పెట్టారండి పేరు నువ్వు హిందూ అని, మన తిట్టడానికి. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాళ్ళు కాబోలు ఏమండి, మీరంతా దౌర్భాగ్యులా? చూసారా మిత్రులారా ఏ విధంగా చెప్పారో చిన్నజీరి స్వామి గారు, చాలా యథార్థంగా చెప్పారు. హిందూ అంటే దౌర్భాగ్యుడా అని లేకపోతే కాఫీర్ అని అర్థం వస్తుంది. కాఫీర్ అన్న దౌర్భాగ్యం ఒకటే. కాబట్టి ఈ విధంగా హిందూ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. ఇప్పుడు ఈ ప్రకారంగా చిన్నజీరి స్వామి గారు చెప్పిన ప్రకారంగా హిందూ జనశక్తి అనే సంస్థ పేరు మరి మనం దాంట్లో హిందూ అనే పదం దగ్గర ఈ దౌర్భాగ్యుడు అని కలుపుదాం. అప్పుడు దౌర్భాగ్యుల శక్తి. లలిత్ కుమార్ నీకు సంస్థ పేరేంటి? మరి నువ్వు చెప్పావు కదా, మరి చిన్నజీరి స్వామి గారు నువ్వు గౌరవిస్తే కనుక, మరి ఆయన చెప్పిన మాటను నువ్వు గౌరవిస్తే కనుక ఆ అర్థాన్ని నువ్వు తీసుకోవాలి. ఇప్పుడు హిందూ జనశక్తి అర్థం ఏంటంటే లలిత్ కుమార్ జాగ్రత్తగా అర్థం ఇప్పుడు ఇక్కడ నుండి నువ్వు మరుగుదొడ్డి పుత్ర అని మానకుండా ఉంటే కనుక ఇదే పేరుని కంటిన్యూ అవుతుంది. మాకు సిద్ధాంతపరంగానే పోరాడతాం కానీ ఇలా పర్సనల్గా మేము చెయ్యం ఎప్పుడు కూడా. కానీ నువ్వు పర్సనల్గా దిగుతా ఉన్నావు పదే. కాబట్టి ఇక్కడ నుండి మిత్రులారా, వీడియో చూస్తున్న మిత్రులారా, హిందూ జనశక్తి ఏదైతే లలిత్ కుమార్ వీడియోస్ పెడతా ఉంటాడో ఆ వీడియోస్ కమెంట్లు మీరు ఏం పెట్టండి అంటే దౌర్భాగ్యుల శక్తి సంస్థ అని పెట్టండి. దౌర్భాగ్యుల శక్తి సంస్థ మన మాట కాదండి, ఇది చిన్నజీరి స్వామి గారు చెప్పిన మాట. కాబట్టి హిందూ జనశక్తి అంటే ఏంటంటే ఇక్కడ నుండి మరి ఆయన పదే ఈ విధంగా మరుగుదొడ్డి పుత్రుడు మాట్లాడతాడు. కానీ మూలంకి వచ్చేసరికి యెహోవా దయగలిగినటువంటి యెహోవా యొక్క కుమారుడు హనీ జాన్సన్. కానీ ఇలా మాట్లాడుతాడు కాబట్టి ఇతనికి ఇక్కడ నుండి మీరు దౌర్భాగ్యుల శక్తి
అని పెట్టండి మీరు కామెంట్స్లో. ఆయన వీడియోస్ పెట్టినప్పుడల్లా కామెంట్ పెట్టండి. అది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కదా, దీన్నే అనవసరంగా ఎందుకే మమ్మల్ని గెలుక్కుంటావు? నువ్వు ఒకటి చేయిస్తే మేము 10 చేయగలం. కాబట్టి సిద్ధాంతపరంగా పోరాడు. ఆ శ్రీరామరాజులు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పు. అదేవిధంగా ఆ యొక్క లింగమర్మం సినిమాలో ఏదైతే చూపించామో ఆ శివుని లింగం ఏంటి అనే విషయం గురించి మేము చూపించాం. కాబట్టి ఆ శివలింగం అంటే ఏంటో దాని గురించి చెప్పే ప్రయత్నం చేయి నువ్వు. కరుణాకర్ ధైర్యంగా ముందుకు వచ్చి అది అదే అని చెప్పాడు. శివుని లింగం అంటే అంగమే అని చెప్పాడు ఆయన. అలాగే నువ్వు ధైర్యంగా వచ్చి చెప్పు ముందుగా. అదేవిధంగా మనం త్రేతాయుగ కలిగి మనం చూసాం, అందులో చాలా ప్రశ్నలు వచ్చినాయి మరి శంభుకుడి వాద గురించి. అలాంటి వాడికి సిద్ధాంతపరంగా సమాధానం సబ్జెక్ట్ లేకుండా నీ దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇలా పర్సనల్గా వెళ్తా ఉన్నాం. సనాతన ధర్మం గురించి వేలెత్తి చూపించేంత పోటుగాడు నువ్వు కాదు. ఎందుకంటే మాకు సింధు నాగరికత, హరప్ప మొహంజదారో నాగరికత నాటికే భారతదేశంలో మంచినీటి వ్యవస్థ, మురుగునీటి వ్యవస్థతో పాటు మరుగుదొడ్ల వ్యవస్థ కూడా ఉంది. కావాలంటే ఆధారాలు కూడా చూసుకోవచ్చు, గూగుల్ నిండా ఉన్నాయి. సింధు నాగరికత గురించి మాట్లాడాడు. సింధు నాగరికత మాదే, అప్పుడు మాకు అన్ని బాగా డెవలప్ అయి ఉండే సివిలైజేషన్ అనేది మీకులా కాదు, మాకు మీరు మరుగుదొడ్డి ఈ మధ్య కనుక్కున్నారు, అంతకుముందే మాకు చాలా డెవలప్డ్ చరిత్రలో మేము ఉన్నా మాట్లాడాడు. సింధు నాగరికతకు వచ్చేసరికి సింధు నాగరికత ఎప్పుడు వచ్చింది? క్రీస్తుపూర్వం 3300 నుండి లేకపోతే 1300 మధ్యలో ఉంది. క్రీస్తుపూర్వం 3300 నుండి 1100 మధ్యలో వికీపీడియాలో చూస్తే మనకు వస్తుంది. మరి ఈ సింధు నాగరికత నీ ఒప్పుకునేటప్పుడు సింధు నాగరికత ఒప్పుకుంటే కనుక ఆటోమేటిక్గా ఆర్య సిద్ధాంతాన్ని ఒప్పుకోవాలి. సింధు నాగరికత అంటేనే ఆర్యులు సింధు ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళుగా సింధు నాగరికత చెప్తా ఉంది. మరి ఆ ప్రకారంగా మీరు ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళుగా, ఆర్యులలో ఎక్కడి నుండి వచ్చిన వాడుగా మీరు ఒప్పుకుంటారా? సింధు నాగరికతను సొంతం చేసుకుంటే కనుక మరి సింధు నాగరికత ప్రకారంగా మీరు ఆ యొక్క ఏదైతే మీరు సింధు నాగరికత చారిత్రకంగా చూపించిన విషయాలు మీరు సొంతం చేస్తున్నారు కాబట్టి ఆ సింధు నాగరికత ప్రకారంగా మీరు ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు, వలస వచ్చిన వాళ్ళకి మీరు ఒప్పుకుంటారా? అదేవిధంగా హిందూ దేవుళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు గ్రీక్ మైథాలజీ సంబంధించిన దేవుళ్ళుగా కూడా సింధు నాగరికత ప్రకారం తెలుస్తాడు. గ్రీక్ మైథాలజీ ప్రకారం ఆ ప్రకారంగా మీరు ఒప్పుకుంటారా? అదేవిధంగా మీరు ఏదైతే సింధు నాగరికత పోల్చుకున్నారు మీ యొక్క డెవలప్మెంట్ని, ఆ సింధు నాగరికత 3300 ఉంటుంది. మీరు లక్షల సంవత్సరాలు అంటారు మీ సనాతన ధర్మం. మరి లక్షల సంవత్సరాల సనాతన ధర్మాన్ని పోల్చుకోకుండా మరి సింధు నాగరికత పోల్చుకున్నారు మరి మీరు చారిత్రకంగా. కాబట్టి సింధు నాగరికతతో పోల్చుకుంటే సింధు నాగరికత ప్రకారంగా ఆర్యులు వలస వచ్చిన వాళ్ళుగా ఉంది. కాబట్టి మీరు వలస వచ్చిన వాళ్ళుగా ఒప్పుకుంటారా అనేది నేను హిందూ జనశక్తి లలిత్ కుమార్ని ప్రశ్నిస్తా ఉన్నా. దౌర్భాగ్య శక్తి లలిత్ కుమార్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీకు తెలుసు నాకు కట్టు కథలు చెప్పే అలవాటు లేదు. ఉన్న నిజం మాత్రమే మాట్లాడతాను. అందుకే నా వీడియో కౌంటర్ చేయాలంటే తడుపుకుంటా ఉంటారు వీళ్ళు. ఈ వీడియో చేయాలంటే మనం తడిసిపోతా ఉందంట. నేను ఎన్ని వీడియోలు చేశానండి దీనికి చూడండి. చాలా వీడియోలు హిందూ జనశక్తి లలిత్ కుమార్ చేశా. ఒక్క వీడియో కూడా కౌంటర్ ఇవ్వడు. షార్ట్ ఫిల్మ్లకి కౌంటర్ ఇవ్వడు. సబ్జెక్ట్ పరంగా కౌంటర్ ఇవ్వడు. ఏదో విమర్శించాలి కదా అప్పుడప్పుడు వచ్చేసి బ్యాంక్ అకౌంట్లో మరి పదే ప్లే చేసుకుంటూ 4 బూతులు మాట్లాడి లేదా 4 విమర్శించి అవతలను కించపరిచి మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు. చిల్లర రాలుతాయి కాబట్టి. అంతేగాని సబ్జెక్ట్ మాట్లాడు. తడిచిపోయేది ఎవరికి? మా యొక్క వీడియోస్ కౌంటర్ చేయి. మరి నేను చాలా వీడియోస్ చేశాను. నువ్వు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినప్పుడు ఇలా రకరకాల వీడియోస్ చేశాను. స్క్రీన్ పెడతా చూడండి. నా యొక్క ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది చూడండి. ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ కౌంటర్ వీడియోస్ చేయండి సబ్జెక్ట్ మీద. అలా చేయరు మీరు. సబ్జెక్ట్ మీద వీడియోస్ చేయకుండా తడిచిపోయేది ఎవరికి? నెక్స్ట్ క్లిప్పింగ్ ప్లే చేస్తా చూడండి. రోమన్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? బాగానే వెళ్తారు. రోజుకి 2-3 సార్లు వెళ్ళేవాళ్ళు ఏమో నాకు తెలియదు ఆ లెక్క అయితే. కానీ వెళ్ళినప్పుడు ఎలా కడుక్కునేవాళ్ళు అంటే గూగుల్ని అడిగితే చెప్పింది ఇలా కడుక్కుంటారంట. చూసావా? ఓ కర్రకి స్పాంజీ కట్టి ఆ స్పాంజ్ తోటి తుడుచుకోవటం ఇలా వ్యవహారం. గబ్బోడా మాకేం కర్మరా? మా నాగరికతలు మొదలైందే నదీ పరివాహక ప్రాంతాల్లో. నదుల ఒడ్డున బతికాం, గర్వంగా బతికాం. సంపూర్ణ నీటి వ్యవస్థలు ఉన్న చోట దర్జాగా దర్పంగా బతికారు మా వాళ్ళు. శుభ్రంగా శుచిగా బతికారు మా వాళ్ళు. రోమన్స్ అంట వాళ్ళు మోషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు స్పాంజ్తో తుడుచుకునే విషయం గురించి మాట్లాడుతూ ఎక్కిరిస్తా ఉన్నాడు. నదుల్ని దేవతలుగా పూజిస్తారు మీరు. ఆ నదుల్లోకి వెళ్ళి కడుక్కుంటా ఉంటారు, నదుల్లోకి వెళ్ళి చేస్తూ ఉంటారు. ఆ నీళ్ళు ఇంకొకరు తాగుతారా లేదా? ఆ స్పాంజీ విధానం ఏదైతే ఉందో దాన్ని మార్పు చెందుకుంటేనే ఈ విధంగా మనకి మరుగుదొడ్డి వ్యవస్థ అనేది వచ్చింది, టాయిలెట్ వ్యవస్థ అనేది వచ్చింది. వాళ్ళు డెవలప్ చేస్తున్నారు దాన్ని. మరి ఇప్పటికీ కూడా మీకు వాళ్ళు డెవలప్ చేసింది మీరు వాడుకుంటా ఉన్నారు. మరి ఇప్పుడు స్పాంజ్తో కడుక్కునేది దానివల్ల బెటరా, ఇలా నీళ్ళ దగ్గరికి పోయి కడుక్కోవడం వల్ల బెటరా? పైన కడుక్కుంటా ఉంటారు, కింద కూడా తాగుతూ ఉంటారు అదే నీళ్ళని. ఏది బెటర్ ఆరోగ్యానికి? ఏది శుభ్రంగా ఉంది? నువ్వే ఆలోచించు ఒకసారి దానికి.
క్లీన్ చేసుకున్నా వాళ్ళు శుభ్రంగానే క్లీన్ చేసుకుంటారు. శానిటైజర్స్ మనం వాడుతున్నాం కదా, శానిటైజర్ నాప్కిన్లు అవి వాడుతూ ఉన్నాం కదా, ఆ టైప్ అనేది వాళ్ళు కెమికల్స్తో సంబంధించినవి వాడుకునేవాళ్ళు. సరే ఏదేమైనప్పటికీ కూడా స్పాంజ్ అనేది పడేస్తారు, కాల్చేస్తారు, మట్ల కలిసిపోద్ది. కానీ నీళ్ళ దగ్గర కడుక్కోవటం, దేవతలుగా పూజించే నీళ్ళ దగ్గర మీరు వెళ్ళి కడుక్కోవటము, ఆ నీళ్లు మరి దాని ద్వారా అనారోగ్యాలు వస్తాయా రావా? ప్రతి చెరువు చుట్టూ ఉదయం చూడగానే చెరువు ఉంటుంది, ఆ ఊరికి మంచినీళ్ళు చెరువు ఉంటుంది, ఏదో చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అదే పనిలో ఉంటే మరి చెరువు నీళ్ళు మరి గ్రామ ప్రజలు తాగరా? అది బెటరా? మరి ఇది వాళ్ళని ఎక్కిరించావు కదా, ఏది బెటరు? నువ్వే ఆలోచించుకో. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 13వ వచనంలో వీళ్ళ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? వీళ్ళకి దీనికి వెళ్తే ఏం చేయాలనేది చూడండి. ఏం చెప్తా ఉన్నాడండి? ఒక పదునైన గోసను పెట్టుకోవాలంట, పెట్టుకుని ఈడు ఎక్కడికైతే వెళ్తాడో అక్కడ తవ్వి కూర్చోవాలంట, అయిపోయిన తర్వాత కప్పేయాలంట మట్టితోటి. దీన్ని చెప్పటానికి నాకే ఇబ్బందిగా ఉంది, కానీ చెప్పక తప్పదు వాస్తవాలు. ఆ దేవుడు వాళ్ళకి అలా ఎందుకు చెప్పాడు తెలుసా? వాళ్ళ దేవుడు ఆయన పొరపాటున ఎప్పుడైనా వీళ్ళ శత్రువుల్ని వీళ్ళకి అప్పచెప్పటానికో లేదా వీళ్ళ శత్రువుల నుంచి వీళ్ళని కాపాడటానికో ఈ ఊర్లోకి వస్తే వీళ్ళకి అసహ్యకరమైనది ఏది ఆయన కంటికి కనపడకూడదంట. మరి చూసారా మిత్రులారా ఏ విధంగా బైబిల్ వాక్యాన్ని చూపించి మాట్లాడుతూ ఉన్నాడో. ఏదైతే ఇజ్రాయేలీలు బహిర్భూమికి వెళ్ళినప్పుడు ఆ బహిర్భూమికి ఏదైతే మోషన్ వెళ్తారో మలాన్ని పోతారో దాన్ని కప్పెట్టేసేయండి అని యెహోవా చెప్పిన విషయాన్ని చూపిస్తూ ఇజ్రాయేలీలో అదే విధానం ఉండేది, ఇజ్రాయేల్ అలాగే ఉండేవాళ్ళని మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి ఆ సందర్భం ఏంటని కనుక చూస్తే అక్కడ యుద్ధ భూమికి సంబంధించిన విషయంకి వచ్చేసరికి యుద్ధ భూమి అనేది పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోమని చెప్తా ఉన్నాడు. అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి ఎలా వెళ్ళాలి, మోషన్ ఎలా వెళ్ళాలి అనే విధానం అనేది ఉంటుంది, నీళ్ళు అనేది ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అక్కడ. కానీ యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు యుద్ధ భూమి అనేది ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో ఒకలా బహిర్భూమి మలంగానే వస్తే కనుక అది పోయినప్పుడు ఆ మలాన్ని అలా వదిలేస్తే కనుక అది వాసన వస్తూ ఉంటుంది, అక్కడ వాళ్ళందరికీ కూడా అనారోగ్యము. అదేవిధంగా యుద్ధభూమి జరిగేటప్పుడు అవి ఎవరు తొక్కినప్పుడు అది అసహ్యంగా ఉంటుంది. కాబట్టి ఇదంతా బాగోదు. కాబట్టి యెహోవా పరిశుద్ధుడు, ఆయన శుభ్రం కలిగిన వాడు కాబట్టి అలా పోయిన దాన్ని మట్టిలోని కప్పెట్టేస్తే కనుక దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు అని చెప్పిన సందర్భం. సపోజు వీళ్ళు కాలువగట్ల మీద పోయి లేకపోతే నదీ పరివార ప్రాంతాల్లో పోయి అలా వదిలేస్తే ఏమవుతుంది? అలా ఈగలవ్వాలి, దానివల్ల కాలుష్యమే. అది ఎవరొకరు తగులుతూ ఉంటే ఎవరు చూసినా అసహ్యమే. మనం చూస్తూ ఉన్నాం, గమనించాం. ఇప్పుడు ఏదైనా చెరువు గట్ల మీదకి వెళ్ళినా, ఎక్కడ పొలం గట్ల మీద వెళ్ళినా, ఊరు బయటికి రోడ్ల పక్కకి వెళ్తే కనుక అవి ఉన్నంతసేపు అది పాడైపోయి మట్టిలో కలిసిపోయేదాకా చూస్తే కనుక ఎవరు చూసినా అసహ్యమే, వాసన అసహ్యమే, ఈగలు వస్తుంటాయి, తొక్కినా ఇబ్బంది, అన్ని రకాల ఇబ్బంది. దానికన్నా ఆ పోయినప్పుడు దాన్ని కప్పెట్టేస్తే బెటర్ అని చెప్పి ఆ రోజుల్లో చెప్పిన విధానం. అయినప్పటికి కూడా అది మంచి పద్ధతి. అక్కడ పైగా యుద్ధ వాతావరణంలో యుద్ధం జరిగిన ప్రాంతంలో గురించి చెప్పబడిన విషయము. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 9వ వచనం. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యం చేయకుండా జాగ్రత్త పడేవాళ్ళను. నీ సేన అది యుద్ధం జరిగే సందర్భాన్ని గురించి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. యుద్ధభూమి అంటే పరిశుభ్రంగా ఉండాలని బైబిల్లో చెప్పిన విషయాన్ని నువ్వు వక్రీకరించావు కదా, మరి మీ దాంట్లో అలాంటి విషయాలు ఉన్నాయా? యుద్ధభూమి అంటే పరిశుభ్రంగా ఉండాలని, యుద్ధభూమి పట్ల ఒక గౌరవం కానీ, యుద్ధభూమి అంటే ఒక క్రమం ఉండాలని కానీ ఉందా? మీ గ్రంథాల్లో కనుక చూస్తే, హిందూ గ్రంథాలు చూస్తే కనుక భాగవతం అండి, ఇది కూడా వ్యాస మూలమే, గీత ప్రెస్, శ్రీమద్ భాగవత మహాపురాణము. ఇందులో వచ్చేసరికి 3వ స్కందం, తృతీయ స్కందము, అధ్యాయం 19, శ్లోకం వచ్చేసరికి 19, అధ్యాయం 19, శ్లోకం 19, 3వ స్కందము భాగవతం. వచ్చేసరి చూడండి, ఇక్కడ చూడండి, ఒక యుద్ధం జరుగుతూ ఉంది. అక్కడ హిరణ్యాక్షుడు అని చెప్పి అతనితోటి విష్ణువుకి హిరణ్యాక్షుడికి ఇద్దరి మధ్యలో ఒక యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ యుద్ధ భూమిలో ఏం జరిగిందో చూడండి. మెరుపులతో ఉరుములతో కూడిన మేఘములు నిరంతరము చీము, రక్తము, కేశములు, మలమూత్రములు, ఎముకలు మొదలగు అపవిత్ర వస్తువులను వర్షింపసాగాను. చూసారు, జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మలమూత్రాలు కూడా కురిశాయంట. మలమూత్రాలు, కేశాలంటే వెంట్రుకలు, రక్తము, చీము, ఎముకలు ఇవన్నీ పడతా ఉన్నాయంట, వర్షంలా పడతా ఉన్నాయంట యుద్ధభూమిలో. మరి యుద్ధభూమిలో మలం ఉండకూడదు, వాటిని కప్పెట్టేయండి, శుభ్రంగా ఉంచండి యుద్ధభూమి అని చెప్పిన యెహోవాని తప్పు పెట్టావు కదా. మరి ఇక్కడ యుద్ధభూమిలో ఇన్ని రకాలు గురుస్తూ ఉన్నాయి, వెంట్రుకలు గురుస్తూ ఉన్నాయి, మలమూత్రాలు గురుస్తూ ఉన్నాయి, రక్తము, చీము గురుస్తూ ఉంది, ఎముకలు గురుస్తూ ఉన్నాయి, ఇన్ని రకాలు గురుస్తూ ఉన్నాయి. మరి కురుస్తూ ఉన్నప్పుడు యుద్ధం ఎడ చేస్తారా బాబా? వాసన చూసుకుంటా గబ్బులో పడి ఎలా యుద్ధం చేసుకుంటారు? మరి అందులో ఎవరున్నారంటే కనుక మీ విష్ణువు ఉన్నాడు. ఆ యుద్ధంలో మీ విష్ణువు ఉన్నాడు, హిరణ్యాక్షకుడు ఉన్నాడు. కాబట్టి మరి మీ విష్ణువు మీద ఎన్ని పడ్డాయి అనమాట. మరి వాసనతో ఎలా యుద్ధం చేశారా బాబు? ఇక్కడ బైబిల్లో యుద్ధభూమి శుభ్రంగా ఉండాలని చెప్పిన దానికి నువ్వు తప్పట్టావు కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి ఒక విషయం ఉంది చూడండి, అపవిత్ర వస్తువులను వర్షింపసాగను.
ఇక్కడ మలమూత్రాలు అపవిత్రం అని చెప్పిందా లేదా? నువ్వు మలమూత్రాలను అపవిత్రమని ఆ మలమూత్రాలను అసహించుకోవటం ఏంటరా బాబు, నువ్వు ఎక్కిరించావు కదా యెహోవా అని. మరి ఇక్కడ మలమూత్రాలు అపవిత్రం అని చెప్తా ఉంది ఇక్కడ కూడా. నీ వీడియోకి నీకే కౌంటర్ అనమాట, ఇది ఎన్కౌంటర్ అనమాట. నువ్వు ఏం సమాధానం చెప్తా చూస్తా. మరి ఇక్కడ యుద్ధ భూమిని మలమూత్రాలతో నింపేశారు, మలమూత్రాలు, ఎంట్రుకలు, ఎముకలు, చీముతోటి. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు నేను చూస్తాను. బైబిల్ విమర్శించే ముందు మీ కింద మీరు చూసుకుంటారా బాబు, ఈ గ్రంథాలు ఏముంది చూసుకోండి ముందు. నెక్స్ట్ క్లిప్పింగ్ ప్లే చేస్తారు చూడండి. వాళ్ళ దేవుడు ఆయన పొరపాటున ఎప్పుడైనా వీళ్ళ శత్రువుల్ని వీళ్ళకి అప్పచెప్పడానికో లేదా వీళ్ళ శత్రువుల నుంచి వీళ్ళని కాపాడటానికో ఈ ఊర్లోకి వస్తే వీళ్ళకి అసహ్యకరమైనది ఏది ఆయన కంటికి కనపడకూడదంట. మరి దేవుడికి అసహ్యకరమైంది, అభ్యంతరకరమైంది ఏంటో మరి ఆయనకే చెప్పుకోవాలి. అది సరే, వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, రాసుకున్నారు. అదేంటి మలం అనేది అసహ్యకరంగా ఎందుకు ఉంటుంది యెహోవాకి, మలం అనేది అసహ్యం ఏంటి అని మాట్లాడుతూ ఉన్నాడు. మలం అనేది అసహ్యమైనదే, ప్రత్యేకించి అసహ్యం అండి. దాని ప్రశ్న ఏంటి? ఓహో, మీ దృష్టికి వచ్చేసరికి మలంలో కూడా మీ దేవుడు ఉంటాడు కదా, మరి గొబ్బెమ్మలు పెట్టి పూజ చేస్తారు కదా మీరు, అదే కదా కాన్సెప్ట్ మీకు. అంటే మనిషి పోయిన మలం కూడా అసహించుకోవడం కూడా తప్పని దృష్టిలో. అంటే మలంలో కూడా దేవుడు ఉంటారు నమ్ముతారు మీరు. మరి మలానికి కూడా దేవుడు ఉన్నప్పుడు పూజించండి, దాన్ని కూడా పడేయకండి, దాన్ని కూడా. దాన్ని అసహ్యం అని చెప్పిన పదాన్ని కూడా నువ్వు విమర్శిస్తూ ఉన్నావు. ఏ స్థితికి దిగజారిపోయి ఉన్నావు నువ్వు. అంటే సర్వాంతర్యామి అని చెప్పి మీరు దాంట్లో కూడా దేవుని చూస్తారు కాబట్టి మలాన్ని అసహించుకోవడం కూడా తప్పు నీకు. నువ్వు అసహించుకోకపోక తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో, మరి పూజించుకో దగ్గర పెట్టుకొని. మరొక విషయం మాట్లాడాడని చూడండి. దేవుడు దాన్ని ఎందుకు కనపడకూడదు అంటున్నాడు నాకు అర్థం కాల. అంటే బహుశా నాకు అనిపించింది ఏంటంటే ఏదైనా మనుషులకి శిక్షలు వేయాలన్నప్పుడు లేదా ఇది చేయాలన్నప్పుడు ఎవలా మలపు అప్పాలు తినిపిస్తానని చెప్పేసి చెప్తాడు కదా. బహుశా ఈ లెక్క చూసుకుంటాడేమో, ఎవడెవడు ఎంత వెళ్ళాడు, ఎన్ని అప్పాలు అవుతాయి ఏంటనేది ఏమన్నా చూసుకుంటాడేమో. మరి వాళ్ళ దేవుడే ఉన్నా మరుగుదట్టు నువ్వే చెప్పాలా. మరి ఈ సందర్భం గురించి మనం చాలాసార్లు చెప్పానండి నేను. దాని గురించి ఒక వీడియో కూడా చేశాను. ఆ యొక్క వీడియో కూడా చూడాలనుకున్న వాళ్ళు చూడండి, వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ సందర్భం వచ్చేసరికి అక్కడ మలాన్ని అప్పములుగా చేసుకొని తినమని చెప్పిన సందర్భం కాదు. దాని గురించి వాక్యం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు వాక్యం సగం ఎగరేసి సగం తీసుకుంటా ఉంటారు. మనుష్య మలాన్ని కాల్చుకుని యెహోవా తినమని చెప్పినట్టుగా వీళ్ళు వక్రీకరిస్తుంటారు, లేకపోతే అలా భ్రమపడతా ఉంటారు. అక్కడ వాక్యం పూర్తిగా చదివితే ఏముందంటే కనుక ఎవల అప్పములు చేసి, ఎవల అంటే ఏంటి, గింజలు, బార్లీ గింజలు, గోధుమ గింజలు. ఆ రోజుల్లో రొట్టెలు చేసుకుని తినేవాళ్ళు వాళ్ళు, ఇది ధాన్యంతో. వాటిని ఎవల అప్పములు వేరు, ఇక్కడ వేరు, కాల్చే విధానం వేరు. ఆ ఎవల అప్పములు చేసుకొని వారు చూచుచుండగా దానిని మనుష్య మలంతో కాల్చి బుధించేవాళ్ళు. ఏదైతే మనిషి మలం ఏదైతే ఉందో, అవి ఎండిపోయినది ఏదైతే ఉందో అది పిడకలు చేసుకోమని కానీ వాటిని తయారు చేసుకోమని కానీ ఏమి చెప్పలా. ఏదైతే మనిషి మలం ఎండిపోయి ఉంటుందో దాన్ని గ్యాస్గా కూడా వాడుకోవచ్చు, దాంతో ఫైర్ చేసేసి దాంతో ఒక ఫ్యూల్గా కూడా వాడుకోవచ్చు అని చెప్పిన సందర్భం. ఆ రోజుల్లో అది క్రీస్తు పూర్వం 4000-5000 సంవత్సరాల క్రితమే ఇలాగ మనం వాటిని వాడుకోవచ్చు, ఆ మలాన్ని వాడుకోవచ్చు, గ్యాస్గా ఫ్యూల్గా వాడుకోవచ్చు, వాటి ద్వారా మంట వస్తుంది అని ఆ రోజుల్లోనే దేవుడు దాని టెక్నాలజీ చెప్పాడు. ఇప్పటికి కూడా మరి దాని తప్పు అంటే కనుక ఇప్పటికి కూడా చాలా ఊర్లలో ఏదైతే మనం గ్రామంలో కనుక గమనిస్తే ఏదైతే మనుషులు పోయినటువంటి ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ట్యాంక్స్ కడతారు. ఈ ట్యాంక్స్ అన్నిటిని తీసుకెళ్ళి వాటి ద్వారా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్ తోటి గ్యాస్ స్టవ్స్కి తగిలిస్తారు. ఆ గ్యాస్ తోటి అదేవిధంగా ఆ ఫ్యూల్ ఏదైతే ఉందో ఎరువుగా వాడతారు. మనిషి మలంతో గ్యాస్ తయారయ్యి అలా ఫ్యూల్గా వాడుతున్న సందర్భాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఇప్పుడు గుర్తించి దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. చాలా ఊర్లో వాడుతూ ఉన్నారు. అది తప్పేలా అవుతుంది మరి? అయితే ఈ సందర్భంలో అలాగే జరిగిందా? అలా జరిగిందని కనుక చూస్తే అలా జరగలేదు. 15వ వచనం కనుక చూస్తే ఆయన చూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలమును నేను నిర్ణయించి ఉన్నాను, దీనితో నీవు భోజనం సిద్ధపరచుకోమని చెప్పి సెలవిచ్చాను. అట్లా మనిషి మలంతో ఆయన ఫైర్ చేసి వండుకున్నాడా? వండుకోలేదు. ఆఖరికి ఎలా వండుకున్నాడు? గేదె పేడతోటే పిడకలుగా ఉంటాయి, గేదె పేడ కూడా ఫ్యూల్గా వాడతారని చెప్పిన సందర్భం. 5000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 7000 సంవత్సరాల క్రితమే గోమాలని ఫ్యూల్గా వాడుకోవచ్చు మనం అని చెప్పిన సందర్భం బైబిల్లో. కాబట్టి ఆ టెక్నాలజీని మనం నేర్చుకోవాలి దాని నుండి, అంతేగాని దాన్ని తప్పుపడతా ఉన్నారు. మరి ఇప్పటికీ మనిషి మలంతో గ్యాస్తో ప్రొడ్యూస్ చేసుకుని కాల్చుకొని తింటున్నారు కదా, మరి వాళ్ళు తప్పంటావు ఇప్పటికీ? అయితే మనిషి మలం తినమని చెప్పలేదు, అక్కడ ఎవల అప్పములను తినమన్నాడు. అది కూడా చెబుతూనే చివరికి వచ్చేసరికి ఏది జరగల. మళ్ళీ యెహెజ్కేలు గ్రంథం 18:21 వచ్చేసరికి దుష్టుడు పాపం చేయకూడదు అని కోరుకుంటున్నట్టు చెప్పాడు. అక్కడ ఆ ప్రవక్తకి చెబుతూ ఆ సందర్భంలో
అసహ్యకరమైన కార్యాలు చేస్తున్నారు కాబట్టి దానివల్ల వాళ్ళు ఏదైతే శ్రమలు పొందుతున్నారో దానికి సూచనగా అలా చేయమన్నాడు. కానీ తర్వాత అది వద్దని కూడా చెప్పాడు. మనిషి మలం తినమని చెప్పిన సందర్భం కాదు, మనిషి మలాన్ని ఫ్యూయల్గా వాడుకుంటూ రొట్టెలు కాల్చుకోమని చెప్పిన సందర్భం. దాన్ని సరిగ్గా తప్పుపడతా ఉన్నారు. మరి ఇప్పటికి కూడా అది టెక్నాలజీ వాడుకుంటూ ఉన్నారు ప్రజలు, దాన్ని తప్పని అనలేము. కాబట్టి అప్పంలో గోధుమ సంబంధించిన అప్పలు తినమన్నాడు కానీ మనిషి మలం కాదు, అనవసరంగా వక్రీకరిస్తూ ఉన్నారు. సరే, ఇక దీన్ని ఎక్కువసేపు సాగదీయడానికి చాలా జుగుప్సగా ఉంది మాట్లాడాలంటే నాకే. ఎందుకంటే ఈ మధ్య నేను ఎక్కడో చూశాను 2-3 కుక్కలు అదే పని చేసినాయి, అవి వెళ్ళేసి దాని మీద అవే కప్పేసినాయి మట్టిలు. అటువంటి దానికి దగ్గరగా అనిపించింది. కుక్కలు ఏదైతే చేస్తూ ఉంటాయో అవి మలాన్ని పోయి భూమిలో కప్పెట్టేస్తూ ఉంటాయో దాన్ని కూడా ఈయన వికరిస్తూ ఉన్నాడు. మనిషి కంటే కుక్కలే బెటర్ ఒక రకంగా. అవి పోయింది శుభ్రంగా మట్టిలో కప్పెట్టేస్తే, ఎక్కడో దూరంగా పోతాయి, మట్టిలో కప్పెట్టేస్తాయి. మనకు ఏదో ఇప్పటికి కూడా ఆధునిక సమాజంలో కూడా ఇప్పటికి కూడా ఆ మనుషులు నడిచే ప్రదేశాల్లో రోడ్ల పక్కన ఆ మనుషులు నడిచే ఏరియాల్లోనే పోయి అట్లా వదిలేసిపోతారు. ఈగలు, ఆ వాసన, అవి కాళ్ళకు తగిలి ఆ మనుషులు తిరిగే ప్రాంతంలో కూడా చూడరు ఇప్పటికీ కూడా. ఈ మనుషుల కన్నా అప్పుడు కుక్కలే బెటరు. మరి అక్కడ దాన్ని తప్పు పట్టడం తప్పు. దానికన్నా మనిషి కన్నా కుక్కే బెటర్. అప్పుడు ఇలా కుక్కలు విమర్శించడం అనేది కూడా కరెక్ట్ కాదు. మనిషి కంటే కుక్కే బెటర్ ఆ విధానంలోకి వచ్చేసరికి. మాతృవత్ పరధారేషు అంటే పరస్త్రీని తల్లిలా భావించాలి. ఇది మా సనాతన ధర్మం నేర్పింది. వీళ్ళ సాంప్రదాయంలో అంట పరస్త్రీని తల్లిగా భావిస్తారంట. ఎంతవరకు తల్లిగా భావిస్తారో తెలుసా? వీళ్ళు చూస్తూ ఉన్నాం, క్రిస్టియన్స్లో కొంతమంది ఆడవాళ్ళు సువార్తకి వెళ్తుంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. మీరు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ చూడండి, ఆడవాళ్ళని ఎట్లా మాట్లాడతారు. వీళ్ళంటే తల్లిగా గౌరవిస్తారంట. వీళ్ళ మతం కాదనేసరికి అవతల వ్యక్తులు పశువుల కన్నా హీనంగా చూస్తారు. పశువులనే ఎక్కువగా గౌరవిస్తారు కానీ మనుషులను గౌరవించరు వీళ్ళు. వాళ్ళ మతం కాదనుకుంటే కనుక వీళ్ళంట తల్లిగా గౌరవిస్తారంట. అదేవిధంగా మదర్ తెరెసాని ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? దేశ సేవ చేసిన మదర్ తెరెసాని మాట్లాడతారు. అదేవిధంగా మరియమ్మని ఎలా మాట్లాడతారు వీళ్ళు? భయంకరంగా మాట్లాడతారు. వీళ్ళు తల్లిగా గౌరవిస్తారంట వీళ్ళు చెప్పేది. సరే, సనాతన ధర్మంలో తల్లిగా చూసినటువంటి దేవుళ్ళు ఎవరు ఉన్నారా పరస్త్రీని అని కనుక చూస్తే, మరి విష్ణువు తులసిని కానీ బృందను కానీ పాడు చేస్తాడు. భర్తల వేషంలో వెళ్ళి మోసం చేసి వాళ్ళని పాడు చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు శపిస్తే ఆ శాపాలు అనుభవించడానికి జన్మలు ఎత్తుతూ ఉంటాడు. మరి తల్లిగా ఎక్కడ చూసినట్టుగా ఉంది? మోసం చేసి మరి వాళ్ళని పాడు చేసిన సందర్భాలే ఉన్నాయా లేదా? మరి దానికి జవాబు చెప్పు నువ్వు. దాన్ని చెప్పు. ఇలా చెప్పుకుంటే పోతే బోల్డ్ ఉంది. మన సంశయం అది కాదు కాబట్టి ఒక ఉదాహరణ మీకు చెప్పాను. విష్ణువు చేసినటువంటి ఘనకార్యాల గురించి చెప్పాను. దానికి సబ్జెక్ట్ ఉంటే నీ దగ్గర సమాధానం చెప్పు. ఇది మా సనాతన ధర్మం నేర్పింది. అంతేగాని పురుష స్పర్శ ఎరుగని వాళ్ళని మీ కొరకు అట్టి పెట్టుకుని, పురుష స్పర్శ ఎరిగిన వారిని మీరందరూ లేపుకుపోండి, మీరందరూ వాళ్ళని మీ కొరకై అట్టి పెట్టుకోండి, లేకపోతే పురుష స్పర్శ ఎరిగిన వారిని నరికేసుకోండి. ఇది మాకు చెప్పాల. పురుష సంయోగం ఎరగిన స్త్రీలని మీ కొరకు తెచ్చుకున్నాడని చెప్పి కొన్ని ఉన్నటువంటి బైబిల్ వాక్యాలు చూపిస్తూ వీళ్ళు పదే అదే సందర్భం మాట్లాడుతూ ఉంటాడు. ముఖ్యంగా ఈ దౌర్భాగ్య శక్తి లలిత్ కుమార్ అయితే పదే ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. దీని గురించి నేను విమర్శకుల సత్యాలు బైబిల్ సత్యాల గ్రంథంలో రాశాను. ఆ గ్రంథాన్ని ఇంకా పొందుకునేవారు పొందుకోండి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినటువంటి మలంతో రొట్టెలు కాల్చుకుని తినమని చెప్పాడా యెహోవా అనే ప్రశ్న కూడా ఆ యొక్క పుస్తకంలో రాశాను. ఆ యొక్క గ్రంథాన్ని మీరు ఇంకా పొందుకోకపోతే నాకు ఫోన్ చేయండి, ఆ గ్రంథాన్ని మీరు పొందుకోండి. అయితే మిత్రులారా, బలవంతంగా తీసుకెళ్లారు, ఆ పురుష ఎరగని స్త్రీలు ఎత్తుకుపోయారు, అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు కదా. వీళ్ళకి బైబిల్ గురించి జవాబు చెప్తూనే ఉన్నాం. అయితే సరే అర్థం కాదు వీళ్ళకి. ఆ రోజుల్లో ఉన్నటువంటి యుద్ధ నియమాలు, యుద్ధంలో గెలిచిన స్త్రీలను తీసుకుని వెళ్ళేవాళ్ళు అని ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కాదు. తప్పుగా భూతత్వం పెట్టి చూపిస్తూ ఉంటారు. సరే అయితే మరి ఆ రోజుల్లో మహాభారత జరిగినటువంటి యుద్ధంలో ఏం జరిగింది, మహాభారత టైంలో ఏం జరిగింది అనే విషయం ఒక చూపించదలిచాను. ఇది స్క్రీన్ చూపిస్తున్నా చూడండి. ఇదే మహాభారతము ఆది పర్వము, గీతా ప్రెస్సే, వ్యాసమూలమే. మళ్ళీ ఏదేదో అని వంకలు చెప్తూ ఉంటారు. మహాభారతం ఆది పర్వం అధ్యాయం 102 17వ శ్లోకంకి వచ్చేసరికి చూడండి. రాజులారా, ఈ కన్యలను బలవంతంగా ఇక్కడ నుండి తీసుకొని పోదలిచాను. మీరు సర్వశక్తులు వడ్డి గెలుపు కోసమో ఓటమి కోసమో ప్రయత్నించండి. ఇక్కడ భీష్ముడు వెళ్ళి స్వయంవరానికి వెళ్ళి, అక్కడ స్వయంవరం అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి అంబాలిక ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టపడి మెడలో దండ వేస్తే కనుక, ఇష్టపడితే కనుక వాళ్ళు తీసుకొని పెళ్లి చేసుకోవాలి. అలా కాకుండా దానికి విరుద్ధంగా చేయకూడదు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఈ భీష్ముడు ఏం చేశాడంటే బలవంతంగా తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు బలవంతంగా తీసుకెళ్ళింది ఎవడరా? దౌర్భాగ్య శక్తి జనం చెప్పాలి, ఆ సపోర్టర్ చెప్పాలి. దౌర్భాగ్య శక్తి సంబంధించిన వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇప్పుడు బలవంతంగా ఎత్తుకుపోయారని చెప్పి బైబిల్ నుంచి మాట్లాడారు కదా. ఇప్పుడు బలవంతంగా ఎత్తుకుపోయారా లేదా? అక్కడ బలవంతంగా ఉందా లేదా?
చూడండి, స్క్రీన్ మీద క్లియర్గా పెడతాను, శ్లోకం కూడా పెడతా ఉన్నా, మరి శ్లోకం లేదంటారు. బలవంతంగా తీసుకుని పోయాడు అంబిక అంబాలికల్ని. మళ్ళీ ఏం చెప్పాడు చూడు, అది ఒక పెద్ద ధర్మం, అది ఒక ధర్మం అని చెప్పాడు. నిజమేనంట, ఆ రోజుల్లో అది ధర్మంగా ఉండిందంట. చూడండి 14వ శ్లోకం, కొందరు నియమితమైన ధనాన్ని స్వీకరించి కన్యాదానం చేస్తారంటే కొంతమంది డబ్బులు తీసుకొని కన్యాదానం ఇస్తారు అమ్మాయిని, మరికొందరు బలంతో కన్యలను అపహరిస్తారు, వీళ్ళలాగా అనమాట. బలంతో అపహరిస్తారు, ఎత్తుకుపోతారు. మరికొందరు పరస్పర అంగీకారంతో దంపతులు అవుతారు, ఈ 2 కుటుంబాల అంగీకారంతో దంపతులు అవుతారు. వెరీ గుడ్. మరికొందరు స్పృహ కోల్పోయిన స్త్రీని అపహరిస్తారు. ఒక అమ్మాయి పడిపోయి ఉంటే కానీ ఎత్తుకుపోతారు, లటకని కనపడంగానే ఎత్తుకుపోతారంట. మరికొందరు స్వయంగా స్త్రీ పురుషులను ఒకచోట చేర్చి ప్రతిజ్ఞాపూర్వకంగా వివాహం జరిపిస్తారు. అంటే ఇప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్ జరుగుతుంది కదా, ప్రతిజ్ఞాపూర్వకంగా ఇద్దరు వాగ్దానాలు చేసుకొని ప్రతిజ్ఞలు చేసుకొని వివాహం జరిపిస్తారు. ఆ విధంగా ఉన్నాయి. ఇందులో ఏం మాట్లాడుతామనంటే కనుక చూడండి నెక్స్ట్, కొందరు హర్షమైన పద్ధతిలో భార్యను పొందుతారు. ఈ విధంగా వివాహం 8 రకాలని పండితుల భావన. ఈ విధంగా 8 రకాలైనటువంటి వివాహాలు అప్పుడు ఉన్నాయంట. మరి ఇవన్నీ పండితుల భావన అంటే ఏంటి? అప్పుడు అది కరెక్టే వీళ్ళ దృష్టిలో. అందులో ఏముందంటే, ఒకటి బలంతో కన్యలను ఎత్తుకుపోవటం, అపహరించటం, స్పృహ కోల్పోయిన స్త్రీలను ఎత్తుకుపోవటం అని చెప్పి ఇక్కడ ఉంది. మరి అదే చేశాడు. బలంతో ఈయనకుంది బలం ఉంది కదా అని చెప్పి స్వయంవరం వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎత్తుకుపోయాడు. అంబిక అంబాలికని ఎత్తుకుపోయారా లేదా? ఇలాంటి బోర్డు చెప్తాను. మన టాపిక్ అది కాదు కాబట్టి ఒక ఉదాహరణ చెప్పి దీనికి జవాబు ఏం చెప్తారో చూద్దాము. అది విషయం అండి. నెక్స్ట్ క్లిప్పింగ్ ప్లే చేస్తాను చూడండి. మీలాగా మనిషిలో ఆత్మ ఉంది కాబట్టి మనిషి దేన్నైనా పర్ర కోసుకు తినొచ్చు, దేన్నైనా నరికేసుకోవచ్చు, దేన్నైనా మన పాలేర్ల కింద వాడుకోవచ్చు, దేని పట్ల మనం కృతజ్ఞత చూపించక్కర్లేదు అని దిక్కుమాల మాటలు మేము మాట్లాడాం. అర్థమైందా? ఏదైతే జంతువుల్ని తింటామో ఈ నాన్ వెజిటేరియన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నాన్ వెజిటేరియన్స్ అంట జంతువుల్లో ఆత్మ లేదు అనే ఉద్దేశం చేత మనం వాటిని కోసుకుని తింటూ ఉంటామంట, వాడుకుంటుంటామంట అని నాన్ వెజిటేరియన్ అందరినీ విమర్శిస్తూ ఉన్నాడు. మన వేదాల్లో చూస్తే కనుక ఇంద్రుడు చాలా రకాలైనటువంటి వాటిని వాటిని తినేసినట్టుగా ఉంటుంది. సరే వీటి ఆర్యులకు వచ్చేసరికి అన్నీ మార్చేసుకున్నారు. సరే అది వేరే విషయంకి వచ్చేసరికి మన రాముడు గురించి చాలా విషయాలు ప్రస్తావిస్తాను. రాముడు క్షత్రియుడిగా ఆయన మాంసం తిన్నాడా లేదా, గరికపాటి నరసింహరావు మాట్లాడిన విషయం కానీ ఇంకొక స్వామీజీ చెప్పిన విషయాలు కానీ మనం గతం ప్లే చేస్తూనే ఉన్నాం. రాముడు నాన్ వెజ్ తిన్నాడా లేదా, నాన్ వెజ్ తిన్న వాళ్ళు తప్పు పడతా ఉన్నావు కదా, మరి రాముడు ఎందుకు తిన్నాడు, పుల్లెల శ్రీరామచంద్రుడు వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి విషయాలను మేము ప్రస్తావిస్తూ ఉన్నాం. మరి దానికి సమాధానం చెప్పాలి మీరు. మరి మాకు కాదు, గరికపాటి నరసింహరావు గారికి అదే నా స్వామీజీ గారు చెప్పిన వీడియోలు అయితే మేము మాట్లాడుతూ ఉన్నాం, వాటికి కౌంటర్ వీడియో చేయి నువ్వు. కాబట్టి నాన్ వెజ్ తింటే తప్పని మాట్లాడి నువ్వు, రాముడు కానీ వీళ్ళు క్షత్రియులుగా తిన్నారు, తప్పేం లేదు, కానీ నువ్వు తప్పు పడతా ఉన్నావు కాబట్టి దాన్ని ఏంటి రామాయణంలో ఉన్న విషయాలు మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పు. అదేవిధంగా జంతువులు మేము వాడుకుంటున్నామని చెప్పావు కదా నువ్వు, మరి ఏదైతే కొన్ని గేద చర్మాలు ఏవైతే ఉన్నాయో వాటితో చెప్పులు చేస్తూ ఉంటారు, చెప్పులు తోలుతో తయారు చేస్తూ ఉంటారు, అది జంతువులకు సంబంధించినటువంటి కదా అవి, మరి నువ్వు జంతువులు వాడుకోవట్లేదా? అదేవిధంగా పాములు కొన్ని రకాల తోళ్ళు ఇవన్నీ అవుతున్నాయో ఇవన్నీ జంతువుల నుండి వాడుకునే, ఆ ఎముకలు అవుతున్నాయి వాటితో పౌడర్ తయారు చేస్తారు. అలాగా జంతువుల నుండి చాలా ప్రొడక్ట్స్ అనేది మార్కెట్లో ఉన్నాయి. మరి అవన్నీ నువ్వు వాడుకుంటున్నావా లేదా? మరి జంతువులు మేము వాడుకుంటున్నట్టు మాట్లాడావు, నువ్వు వాడుకోవట్లేదా లేదా? అవన్నీ మానేసేవా లేకపోతే? అవన్నీ మానే. మరి నువ్వు ఒకడే గౌరవిస్తున్నట్టు మేము గౌరవించినట్టు మాట్లాడుతూ ఉన్నావు కదా, అది విషయం అండి. నెక్స్ట్ క్లిప్పింగ్ ప్లే చేస్తే చూడండి. నీ మతం నీకు వ్యాపారం, మా ధర్మం మాకు ఆధారం. మా ధర్మం మేము ఎలా బతకాలో ఎలా బతకూడదో మాకు చెప్తుంది, కానీ నీ మతం నువ్వు ఎలా బతికితే ఎంత సంపాదించుకుంటావో చెప్తుంది. ఎలా బతికితే ఎంతమందిని నీ మతంలోకి లాక్కుని వాళ్ళ దగ్గర నుంచి కూడా దశంభాగాలు తీసుకోవచ్చు అది మాత్రమే నేర్పుతుంది. ఎందుకంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, బతుకు కొరకు పోరాటం ఇది. మాట్లాడితే క్రైస్తవులు పాస్టర్లు దశంభాగాలు తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు మాట్లాడతాడు. వీడు లేచిన కానుడు ఈ వీడియో అంతా 10 సార్లు 20 సార్లు అకౌంట్ నెంబర్ ప్లే చేస్తాడు, మళ్ళీ క్రైస్తవులు పాస్టర్లు అది తీసుకున్నారు ఇది తీసుకుని మాట్లాడతాడు. ఇప్పుడు సేవకులు అనేవాళ్ళు ఆ ధనం మీద ఆధారపడి బ్రతకాలని బైబిల్ చెప్తా ఉంది, దాంట్లో తప్పేం లేదని చెప్తా ఉంది. దాంట్లో నీకు నొప్పి ఏంట్రా, మా గ్రంథం ప్రకారం మేము జరిగించుకుంటా ఉంటే నీకు నొప్పి ఏంట్రా? సరే అయితే మరి మీ దాంట్లో బ్రాహ్మణులు ఎవరో డబ్బులు తీసుకోకుండానే కానుకలు తీసుకోకుండానే వాళ్ళ కానుకలు ఇవ్వకుండానే వాళ్ళు బ్రతుకుతున్నారా? అది తప్పని వాళ్ళు చెప్తా ఉన్నారా? దీనికి ఇంత రేట్లు బోర్డులు పెట్టి మరి తీసుకుంటారు కదా. తిరుమల దేవస్థానం ఆదాయం ఎంత? ఇట్లా తీసుకోవడం తప్పు కాదు నేను చెప్పేది విషయం. నేను చెప్పేది నువ్వు మమ్మల్ని విమర్శిస్తున్నావు కాబట్టి ఈ విధానం మీ దాంట్లో ఉందా లేదని చెప్పేది ప్రశ్నిస్తూ ఉన్నా.
ఇప్పుడు మీ బ్రాహ్మణులు కానీ పూజారులు కానీ గుడులకు వెళ్ళినప్పుడు మీరు డబ్బు లేకుండా వస్తున్నారా ఏంటి నాకు సమాధానం చెప్పండి. ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ధరలు ఫిక్స్ చేశారా లేదా, ఆ బోర్డులు పెట్టి ఉంటాయా లేవా? కాబట్టి సేవకులు దేవుడి పని చేసేవాళ్ళు దేవుడి పని చేస్తూ ఉంటారు. ఆ దేవుడి పని చేసే వాళ్ళు మనం పోషించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పు పెడతా ఉంటావు. మరి నువ్వు డబ్బులు తీసుకోకుండా పని చేస్తా ఉన్నావు అంటే లేచిన కానీ మాకు సహాయం చేయండి, ధర్మాన్ని రక్షించడానికి సహాయం చేయండి మాట్లాడుతూ ఉన్నావు. ధర్మాన్ని రక్షించడానికి నీకు డబ్బులు అవసరమైనప్పుడు ఆ ధర్మానికి దేవుడైనటువంటి ఆ దేవుడిని పూజించే వారికి సహాయం చేయడం తప్పేంట్రా? ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? మరో క్లిప్పింగ్ ప్లే చేస్తే చూడండి. సనాతన ధర్మం మీద వేలెత్తి చూపించడానికి ప్రతి వాడు ఇలా సింపుల్ గా చూపిస్తున్నారు, కానీ వాడేపు చూస్తున్న ఈ 3000 సంగతి వాడు మర్చిపోతా ఉన్నాడు. మనం అంటే వీళ్ళ వైపు చూస్తుంటే మన వైపు 3000 చూపిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. సేమ్ కౌంటర్ నీకేసుకో. నువ్వు బైబిల్ వైపు వేలెత్తి చూపించినప్పుడు ఏమవుద్దంటే నీ త్రిమూర్తులు సంబంధించిన గ్రంథాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద 30 వీడియోలు వస్తాయి, 30 ఛానల్స్ ఉన్నాయి. మరి వాటన్ని సమాధానం చెప్పాలి. నువ్వు బైబిల్ గురించి చూపించడం మానేసినప్పుడే యువతల వాళ్ళు నీ వైపు చూపించడం మానేస్తారు. నువ్వు మా బైబిల్ గురించి ఏళ్ళు చూపిస్తున్నప్పుడు మరి నీ వైపు చూపించావు 3 ఏళ్ళు, నీకు ఎవడేళ్ళు చూపించినా వాడి వెనకాల వాడి వైపు 3 ఏళ్ళు చూపిస్తాయి. అట్లాగే నువ్వు ముందు బైబిల్ వైపు మాట్లాడటం మానేసే. ఆ మధ్య వీడియోలు పెట్టావు, నువ్వు బైబిల్ గురించి మాట్లాడకూడదని వీడియోలు పెట్టావు, మళ్ళీ డబ్బులు రావడం తగ్గిపోయినట్టునే మళ్ళీ మాట్లాడటం మొదలెట్టావు. ఒక బైబిల్ గురించి నువ్వు ఏళ్ళు ఎత్తి చూపిస్తే 3 ఏళ్ళు నీ వైపు 3 త్రిమూర్తులు గురించినటువంటి గ్రంథాల్లో ఉన్న విషయాలన్నీ మీ వైపు చూపిస్తాయి. కాబట్టి దయచేసి లలిత్ కుమార్, నువ్వంటే నాకు ఇష్టము, గౌరవం ఉంది, కొంతలో కొంత బెటర్. నువ్వు నీ ప్రేమగా సమాధానం చెప్తా ఉన్నా, కొంత కఠినంగా మాట్లాడినా, కొంత అర్థం అవ్వాలని ఉద్దేశం చెప్తా ఉన్నా. ఇంకొకసారి మరుగుదొడ్డి పుత్ర అని ఇష్టం వచ్చిన మాట్లాడితే కనుక స్నేహితులారా, మిత్రులారా, మీరు కమెంట్లో పెట్టండి దౌర్భాగ్యుల శక్తి సంస్థ అని పెట్టండి. దయచేసి పర్సనల్గా మనకి అబ్యూజింగ్లు వద్దు. సిద్ధాంతపరంగా మనం మాట్లాడుకుందాం. మనకి పర్సనల్గా ఎటువంటి శత్రుత్వం లేదు. మన సిద్ధాంతపరంగా సత్యాన్ని వెతుకుతూ ఉన్నాం. సత్యవంతుడు ఎవరో వెతుకుతూ ఉన్నాం. ఆ సత్యవంతుడు ఎవరో, పరిశుద్ధుడు ఎవరో మనం వెతుకుదాం. మనస్సాక్షిని మోసం చేసుకోకుండా, మనం ఆత్మవంచన చేసుకోకుండా సత్యాన్ని వెతికి పట్టుకుందాం. గ్రంథ పరిశీలన చేద్దాం. మీ గ్రంథాల గురించి సమాధానం చెప్తా ఉన్నా, నా ఛానల్ నిండా బైబిల్ గురించి జవాబులు చెప్తా ఉన్నా. అలాగే నీ గ్రంథం మీద ఏదైతే ప్రశ్నలు వస్తున్నాయో వాటిని జవాబు చెప్పు. అప్పుడు నలుగురు సంతోషిస్తారు, ఆనందిస్తారు, చప్పట్లు కొడతారు. కానీ కొంతమంది డబ్బులు వేస్తున్నారు కదా అని వాళ్ళు సంతోషపెట్టడం కొరకు మాట్లాడావనుకో, దానివల్ల నష్టమే ఎక్కువ జరుగుద్ది. కొంతమంది 20 ఉన్నారు, కానీ 100 మంది హైందవులు చాలామంది మంచి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళంతా గమనిస్తున్నారు. క్రైస్తవులు సత్యాన్ని తెలుసుకొని బైబిల్లో బలపడతా ఉన్నారు, మీ గురించి తెలుసుకుంటా ఉన్నారు, మీ గ్రంథాల గురించి. అదేవిధంగా హైందవులు కూడా సత్యాన్ని పరిశీలిస్తూ ఉన్నారు, ఏది సత్యమో ఏదో సత్యమో అని. కాబట్టి నువ్వు చెప్పదలుచుకుంటే ఏది ఉంటే కనుక హైందవ గ్రంథాల నుండి సమాధానం చెప్పు. సిద్ధాంతపరంగా ప్రేమగా వీడియోలు చేయి. ఎవరినో సంతోషపెట్టడం కొరకు అలా మాట్లాడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి అని కనుక చేస్తే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు, నష్టం తప్ప. కాబట్టి ఇది మిత్రులారా, వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా కమెంట్ చేసి మీ ఒపీనియన్ పంచుకోండి, షేర్ చేసి అనేకులకి సత్యాలు మీరు తెలియజేయడం ద్వారా వాళ్ళని బలపరిచిన వాళ్ళు అవుతారు. ఇక ఉంటారు మిత్రులారా, నా కొరకు ప్రార్థన చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మీకు అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.